హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి రోజ్ పెటల్‌తో లిప్ బామ్ అయితే రెడీ చేశానండి. ఇలా రోజ్ పెటల్స్ తీసుకొని మామూలుగా వాటిని వాటర్‌లో 2 టైమ్స్ నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకుని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకొని వీటిని ఒక 1 అవర్ అయితే డ్రై అయ్యే వరకు ఉంచాలి. ఈ పెటల్స్‌తో అది వింటర్ సీజన్ కదండీ! పిల్లలకి లిప్స్ అనేవి పగలకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ రోజ్ పెటల్స్‌తో నేను లిప్ బామ్ అయితే ట్రై చేశాను. బావుంది. మీకు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి వీడియో పెట్టడం అయితే జరిగింది. ఈ అన్నిటిని రోజ్ పెటల్స్ అన్నిటిని అయితే మిక్సీలోకి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఆ పేస్ట్ వచ్చిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని ఒక క్లాత్ తీసుకుని దాన్ని నీట్‌గా వాటర్‌ని అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇది పేస్ట్‌ని ఒక క్లాత్ పెట్టుకుని నీట్‌గా వాటర్‌ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది సపరేట్ చేసుకుని గట్టిగా పిండితే ఈ వాటర్ అయితే వస్తుందండి. ఈ వాటర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకుని ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆ గిన్నెలోకి ఈరోజు వాటర్ని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇది సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ దీన్ని మరగనివ్వాలండి. స్పూన్ పెట్టుకుని మెల్లగా కదుపుకుంటా ఒక 10 మినిట్స్‌నైతే టైం పడుతుంది. ఇది కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అయితే మొత్తం పోతుంది. కలర్ చేంజ్ అవుతుంది. పింక్ కలర్‌లోకి అయితే వస్తుంది. ఇదిగోండి చూడండి 10 మినిట్స్ తర్వాత. దీంట్లో వేడిగా ఉండగానే ఒక స్పూన్ వ్యాజిలిన్ అయితే దీంట్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత రోజ్ పెటల్స్ లిప్ బామ్ అయితే రెడీ అండి. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.